యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీకందరికీ ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 8వ వచనం. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ యొక్క వాగ్దానము వినుచున్న వారి వినికిడిలో నెరవేరునుగాక. వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే, ప్రియా సహోదరి సహోదరుడా, నిత్యమైన కృపతో, నిత్యము అంటే ఎల్లప్పుడూ ఉండేటువంటి కృప మనకు, అదేవిధంగా నీకు వాత్సల్యమును చూపుదును అంటున్నాడు. ఇక దేవాది దేవుడైనటువంటి యేసు ప్రభువారు, మన విమోచకుడైనటువంటి యేసు ప్రభువారు, ఆయన నిత్యమైన కృపను మనకు చూపబోతున్నాడు. నిత్యమైన వాత్సల్యాన్ని మనకు చూపిస్తున్నాడు. కృప లేకపోతే మనము ఈ లోకంలో జీవించలేము, సుఖముగా జీవించలేము. వాత్సల్యం అంటే ప్రేమ, దయ, కనికరము. ఆయన కనికరము లేకుండా, ఆయన దయ లేకుండా, ఆయన ప్రేమ లేకుండా మనము ఈ లోకములో మనం జీవించలేము ప్రియులారా. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, వాగ్దానం చేస్తున్నాడు, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యమును చూపుదును. నిత్యం, ఎల్లప్పుడూ, ఈరోజుండి రేపుండే కాకుండా ఎల్లప్పుడూ మన కృపతో వాత్సల్యమును చూపుతున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం గమనించాలి, ఇటువంటి నిత్యమైన కృపతో వాత్సల్యాన్ని మనము దేవుడు మన పట్ల చూపించాలి అని మనం ఆలోచించినట్లయితే, మనం ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఏ విధమైనటువంటి మనము జీవితాన్ని కలిగి ఉండాలి, అప్పుడు మనము ఈ యొక్క కృపను, వాత్సల్యమును కలిగి ఉంటాం. చూద్దాం రండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము, 23, 24, 25 వచనాలు, 26 వచనం కూడా చదువుకుందాం. 22వ వచనంలో, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. మనము ఇక్కడ లోకంలో సజీవముగా, నిర్మూలము కాకుండా సజీవముగా జీవిస్తున్నాము అంటే యెహోవా చూపుతున్నటువంటి వాత్సల్యత, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక అని రాయబడింది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. కాబట్టి ఆయన కృపగలవాడు, ఆయన వాత్సల్యత నిత్యము మన పట్ల ఉన్నది కనుక మనము నిర్మూలము కాకుండా సజీవ లెక్కలో ఉంచబడిన వారమై ఉన్నాము. కాబట్టి మనము ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ విధంగా మనల్ని నిర్మూలం కాకుండా సజీవ లెక్కలో ఉంచినందుకు మనము ప్రతి దినము ఉదయమున లేవగానే ఆయనకు, దేవా నన్ను సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని ఆయనకు మనం కృతజ్ఞత కలిగి ఉన్న వారమై ఉండాలి. 23వ వచనములో గమనించినట్లయితే, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది. అనుదినము అంటే ఎప్పటికప్పుడు ఆయన మన పట్ల, ఆయనకు నూతనమైనటువంటి వాత్సల్యము, నూతనమైనటువంటి ప్రేమ, నూతనమైనటువంటి దయ, నూతనమైనటువంటి కనికరము. చూడండి, ఎప్పటికప్పుడు ఆయన మన పట్ల ఆ విధంగా చూపిస్తూ ఉన్నాడు. ఎప్పటికప్పుడు ఆయన దయను ఆ విధంగా పెంచుతూ పోతున్నాడు. ఎప్పటికప్పుడు ఈ రోజున్న దయ, రేపటి నూతనంగా ఆయన మన పట్ల దయను, ప్రేమను, కనికరమును చూపించేవాడై ఉన్నాడు ప్రియులారా. అందుకే మనము ఇంత హ్యాపీగా, ఇంత సంతోషంగా ఉండడానికి కారణము ఆయనే చూపుతున్నటువంటి అనుదినము మన పట్ల కలిగినటువంటి కృప, వాత్సల్యము మాత్రమే. 24వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, యెహోవా నా భాగమని నేను అనుకునుచున్నాను. ఇక్కడ మన జీవితము ఏ విధంగా ఉన్నట్లయితే, మనము ఆ యొక్క దేవుడు చూపుతున్నటువంటి ఆ నిత్యమైన కృప, నిత్యమైన వాత్సల్యాన్ని మనము కలిగి ఉండి మనము ఈ లోకంలో సంతోషము, సమాధానంతో జీవించగలుగుతామంటే
ఇక విలాప వాక్యంలో రాయించినటువంటి 24 నుండి 26 వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉంది. ఇక్కడ 7 విషయాలు చెప్పబడి ఉన్నాయి. ఆ 7 విషయాలు మనము పాటించినట్లయితే మనము కూడా ఆయన చూపుచున్నటువంటి ఆ యొక్క నిత్యమైన ఎడతెగని కృపను, వాత్సల్యాన్ని మనము కూడా కలిగి ఉంటాం. మన జీవితాలు కూడా సజావుగా మనం కోరుకున్నటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటాం. కాబట్టి ఈ 7 విషయాలు ఏమిటి అని చూసినట్లయితే ఇవన్నీ కూడా ఆత్మీయమైన విషయాలు, ఇవి శారీరకమైనటువంటివి కావు. కాబట్టి ఇక్కడ 24వ వచనంలో యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన ప్రతి దినము మన యొక్క అనుదినములో మనము దేవుణ్ణి భాగంగా చేసుకుని ఉండాలి. ప్రియులారా, దేవుడు మనము ఎప్పటికీ ఆయనకు కేటాయించవలసిన సమయాన్ని మనం ఉదయం మొదలుకొని లేచినది మొదలుకొని పడుకునేంత వరకు ఆయనతో మనం సహవాసం కలిగి ఉండాలి. ఆయనతో మాట్లాడుతూ ఉండాలి. ఆయనతో మాట్లాడడం అంటే ప్రార్థన చేస్తుండాలి. అదేవిధంగా ఆయనకు స్థుతులు చెల్లించుచుండాలి. అదేవిధంగా ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తూ వాక్యాన్ని చదువుతూ ఉండాలి. ఇది మనం ఎప్పుడు భాగంగా ఎంచుకోవాలి. ఆయన యొక్క వచనాలను వింటూ ఉండాలి. ఈ యొక్క దినచర్యలో మనం ఎప్పుడైతే ఆయన్ను యెహోవాను నా భాగమని నేను అనుకునుచున్నాను అని వ్రాయబడింది. కాబట్టి మనము నా భాగమని మనం అనుకుని మనము యెహోవాని ఆయన్ని స్తుతిస్తూ, ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ, వాక్యమును అనుసరించి మనం వాక్యాన్ని చదివి అర్థం చేసుకొని నడుచుకుంటూ ఉన్నప్పుడు అప్పుడే మన పట్ల నిత్యమైన కృపను, మన దేవుడు నూతనమైన కృపను, వాత్సల్యాన్ని చూపించేవాడై ఉన్నాడు. రెండవదిగా ఆయన యందు నేను నమ్మిక ఎంచుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఎంచుకొనుచున్నాను. కాబట్టి ఆయన యందు మనం నమ్మిక ఎంచాలి. ఆయన మన పట్ల కృపను, ఈ వాత్సల్యతను చూపిస్తాడనే నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. మొదటిగా నా భాగమని నేను అనుకొనుచున్నాను. కాబట్టి యెహోవా నా భాగమని మనం అనుకోవాలి. ఆయనను ఎల్లప్పుడూ భాగముగా చేసుకుని ఉండాలి. అదేవిధంగా ఆయన యందు నమ్మిక ఎంచాలి. రెండవదిగా నమ్మిక ఎంచుకొనుచున్నాను. మూడవదిగా తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. ఎవరైతే తనను ఆశ్రయించే వారి ఎడల యెహోవా దయాళుడు అంటే ఆయన దయ చూపించేవాడు. కాబట్టి మనము ఆయన్ని ఎప్పుడు ఆశ్రయించుకోవాలి. ఆయన కీర్తనకారుడు అన్నట్టు నీవే నా ఆశ్రయము, తరతరములకు నీవే నా యొక్క నివాస స్థలము అంట్లుగా కీర్తనకారుడు ఇంకను నా కోటయు నీవే, నా దుర్గము నీవే అని కీర్తించినట్లుగా చూస్తున్నాము. కాబట్టి మనము తనని ఆశ్రయిస్తూ ఉండాలి. ఆయన ఆశ్రయించినప్పుడు మనము మన ఎడల యెహోవా దయాళుడై ఉన్నాడు. నాలుగవదిగా వెదకడం. తన్ను వెదకువారి ఎడల ఆయన దయచూపువాడై ఉన్నాడు. తనని ఎందరైతే వెతుకుచున్నారో వారి ఎడల ఆయన దయచూపుతూ ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం? మనం నిత్యమైన కృపను, వాత్సల్యము కొరకు ఆయన్ని వెదకాలి. ఆయన వెతికే వారిగా ఉన్నామా, లేకుంటే లోకాశల గురించి, లోకంలో ఉన్నటువంటి విషయాల గురించి, లోకంలో ఉన్నటువంటి ధనము, ఆరోగ్యము యొక్క సంపద గురించి మనం ఆలోచిస్తున్నామా? ఒక్కసారి మనల్ని గమనించుకోవాలి. ప్రియులారా, మనం ఏమంటున్నాడంటే తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపేవాడు ఉన్నాడు. కాబట్టి మనం ఆయన వాక్యము సెలవిస్తుంది, మొదటగా నా నీతిని వెదికిన ఎడల మీకు కావలసినవన్నీ అనుగ్రహించబడును అని రాయబడింది. కాబట్టి ఆయనకు ఏదియో మన గురించి అన్నీ తెలిసి ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే మొదటగా ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. ఎప్పుడైతే మనం ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుతామో అప్పుడు మన తండ్రి అయిన దేవునికి మనకు కావలసినవన్నీ ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆయన అనుగ్రహించేవాడు ఉన్నాడు. మనం ఏం చేస్తున్నామంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకకుండా, ఆయనకు ప్రార్థించకుండా, ఆయన స్తుతించకుండా, ఆయన వాక్యాన్ని ధ్యానించకుండా, ఆయన వాక్యానుసారంగా జీవించకుండా మనం ఏం చేస్తున్నాం అంటే లోకంలో మొదట లేచినది మొదలుకొని మనకు సజీవంగా మన యొక్క ప్రాణాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి స్తుతించకుండా, ధ్యానించకుండా, ప్రార్థించకుండా మనం లోకంలో పడి
జీవిస్తున్నాం, లోకాశలను అనుసరించి జీవిస్తున్నాం. కాబట్టి మనకు ఆ నిత్యమైనటువంటి వాత్సల్యాన్ని, కృపను మనం కోల్పోతున్నాం ప్రియులారా. కాబట్టి మనం అవన్నీ కావాలంటే మనం మొదటగా మనకు కావలసినటువంటి ధనము, ఆరోగ్యము, ఆయుష్, ఐశ్వర్యము ప్రతిదీ కూడా దేవుడే అనుగ్రహించేవాడున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మొదటగా వాటిని వెదకడం మానేసి మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెదకడం చేయాలి. మొదటగా ఆయన చేయాలి. కాబట్టి 4వదిగా ఆయన వెదుకు వారి ఎడల ఆయన దయ చూపేవాడుగా ఉన్నాడు. 5వదిగా నరులు ఆశ కలిగి యెహోవాను అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. 5వదిగా ఆశ కలిగి ఉండాలి. నరులు ఆశ కలిగి ఉండాలి. ఆశ కలిగిన వారిని ప్రాణంలో తృప్తిపరిచేవాడై ఉన్నాడు. ఆశ కలిగిన వారి యొక్క కోరికను తృప్తిపరిచేవాడే ఉన్నాడు. కాబట్టి నరులు మనము ఆశ కలిగి ఉండాలి. ఆయన పట్ల ఆశ కలిగి ఉండాలి. అదేవిధంగా 6వదిగా ఓపికతో ఉండాలి. పేషెన్స్ కలిగి ఉండాలి. ఆయన అనుగ్రహించు రక్షణ కొరకు మనము ఓపిక కలిగి ఉండాలి. ఆయనకు అనుగ్రహించు వాత్సల్యత కొరకు మనం కృప కొరకు ఓపిక కలిగి ఉండాలి. 7వదిగా కనిపెట్టుకుని ఉండాలి. మొదట మనం మరి ఒకసారి ఆయన గురించి అనుసరించవలసినటువంటి 7 విషయాలు మనం ధ్యానించుకున్నాం. మొదటగా ఆయన నా భాగమని ఎంచుకోవాలి. 2వదిగా ఆయన యందు నమ్మిక ఉంచాలి. 3వదిగా ఆయనను ఆశ్రయించాలి. 4వదిగా ఆయనను వెదకడం. 5వదిగా ఆశ కలిగి ఉండడం. 6వదిగా ఓపికతో ఉండడం. 7వదిగా కనిపెట్టుకొని ఉండడం. ఈ 7 విషయాలు ఎవరైతే పాటిస్తారో వారి పట్ల దేవుడు యొక్క వాగ్దానాన్ని నెరవేర్చేవాడు. ఏమిటా వాగ్దానం అంటే యెషయా గ్రంథము 54వ అధ్యాయం 8వ వచనంలో నిత్యమైన కృపతో నీకు వాత్సల్యమును చూపుదును అని విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ నిత్యమైనటువంటి ఆ కృపతో మనకు వాత్సల్యాన్ని చూపించి మనల్ని ఆత్మీయంగా, శారీరకంగా, ఆత్మీయంగా ఎదుగుదలను దయచేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనము అట్టి కృపను, దేవుడు అనుగ్రహించేటువంటి వాత్సల్యాన్ని, నూతనమైన వాత్సల్యాన్ని, ఎడతెగని వాత్సల్యాన్ని మనము కలిగి ఉండాలని, అట్టి కృపను దేవుడు దయచేయాలని, ప్రతి ఒక్కరికి దయచేయాలని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రభువు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.